హాయ్ అండి, ఈరోజు మనం సేమియా కేసర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ విధంగా సేమియా కేసర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనము సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఘీ వేసుకోవాలండి. ఘీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు కాగనివ్వాలండి. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ నెయ్యిలో వేసేసుకోవాలండి. నెయ్యిలో వేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి ఒక బౌల్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు సేమియాని యాడ్ చేసుకోవాలండి. సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. సేమియాని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు సేమియా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ సేమియానంతా కూడా ఒక బౌల్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు సేమియానంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఇందాక మనము సేమియా తీసుకున్నాం కదండి, అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసులు వాటర్ పోయాలండి. ఒకటిన్నర కానీ 1.25 కానీ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ని కొంచెం సేపు బాయిల్ కానివ్వాలండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయాయండి. ఈ బాయిల్ అయిన వాటర్లో ఇందాక మనం రవ్వ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్లో. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ కానివ్వండి. వాటర్ని బాగా బాయిల్ కానివ్వండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి. ఇందులోని మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. ఫుడ్ కలర్ యాడ్ చేసి అటు ఇటు స్ప్రెడ్ చేయండి. బాగా అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 1 మినిట్ బాగా బాయిల్ కానివ్వండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసుకుని తర్వాత ఇందాక మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కుక్ కానిద్దామండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి.
సేమియా బాగా బాయిల్ అయిపోతుందండి. కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. సేమియా బాగా దగ్గర పడిందండి, బాగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమియాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ సేమియాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉందో. మనం పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా సేమియా కేసరిని ఈ విధంగానే చేసేసుకోండి. చాలా బాగుంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి ఎమ్మీగా ఉంది, చాలా బాగుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.